రాజు యాదవ్ హీరో మన గెటప్ శ్రీని గారు. సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా ఎవరు చూడాలంటే మెయిన్గా ట్రూ లవ్ అనుకునే వాళ్ళు చూడండి, మన అమ్మాయి కోసం ప్రాణం ఇస్తాను అనే వాళ్ళు చూడండి, లేదంటే అమ్మాయి వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలి నేను మాత్రం చచ్చిపోవాలి అనుకున్నవాడు ఈ సినిమాని చూడండి. లేదు నేను రాజు యాదవ్ సినిమా తప్పకుండా చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం చూసేయండి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ అండి. నా లవర్ నన్ను మోసం చేసింది, నేను చచ్చిపోవాలి, అంతే ఈ సినిమా స్టోరీ. అంతకుమించి ఇంకేం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక నిబ్బా స్టోరీ ఇది. అయితే ఈ సినిమాలో మెయిన్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మన గెటప్ శ్రీని గారికి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వల్ల తన ఫేస్లో స్మైల్ అనేది అలా ఉండిపోతుంది. దాన్ని పట్టుకొని లవ్ స్టోరీని యాడ్ చేశారు, అదే పెద్ద బొక్క అయింది. అదే స్మైల్ పట్టుకొని ఒక మంచి కామెడీ మూవీ తీసుంటే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉండేది. లేదంటే ఒక డార్క్ కామెడీ సస్పెన్స్ మూవీ తీసున్నా కూడా చాలా బాగుండేది. అది మానేసి లవ్ స్టోరీని తీయడం వల్ల సినిమాలో ఉన్న ఫీల్ పోయిందని చెప్పాలి. ఇక సినిమాలో మెయిన్ పాటల విషయానికి వస్తే దాంట్లో ఒక పాట అయితే బాగుందండి, వినడానికి బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ ఓకే. సినిమా స్టోరీనే కొంచెం బాగాలేదు. ఆ స్టోరీని వేరే విధంగా తీసుంటే మాత్రం చాలా బాగుండేది. గెటప్ శ్రీని గారు తన ఇచ్చిన క్యారెక్టర్ని బాగానే యాక్ట్ చేశారు, కానీ అయితే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పట్టుకొని ఒక మంచి కామెడీ పిక్చర్ తీసుంటే మాత్రం హైలైట్గా ఉండేది. ఏదేమైనా ఈ సినిమా రాజు యాదవ్ సినిమా వన్ టైం వాచబుల్ అనేది కొందరికి మాత్రమే. కొందరికి ఈ సినిమా నచ్చదు, కొందరికి నచ్చుతుంది. గెటప్ శ్రీని గారు ఒక అద్భుతమైన యాక్టర్, కానీ ఇతను మాత్రం ఇలాంటి స్టోరీస్ కాదు, చాలా మంచి స్టోరీస్ని ఎంచుకొని సినిమా తీస్తే మాత్రం మీకు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు.